హలో, గుడ్ మార్నింగ్. హ్యాపీ సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ. ఈ సంక్రాంతి సందర్భంగా ఆ దేవుడు దయ వలన తల్లిదండ్రుల దీవెనలతో పిల్లల పాపలతో ఆరోగ్యాలతో ప్రజలందరూ సంతోష జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ తాలాను దువా చేస్తూనే ఉంటాను. ఈ పండగ సంవత్సరం కూతురు వస్తుంది, చాలా సంతోషాలు తెస్తుంది. మన పిల్లలు అందరూ మన ఇంట్లకు వస్తారు, ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. పల్లెల వాతావరణం అయితే అది అమేజింగ్. నేను కూడా చిన్నప్పుడు నా జీవితం 14 ఏళ్ళ వయసు వరకు పల్లెల్లో గడిచింది. అక్కడ వరుసలు వాయిలు వేరే, ఏ మతము ఏ కులమని కాకుండా కనపడితే ఏం తాత బాగుండవు, ఏమమ్మ బాగుండవు, ఏమన్నా బాగుండవు అని అలా పలకరింపులు ఉంటాయి. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఆ వాతావరణము. టౌన్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది, 45 years పైన అయిపోయింది. ఇక్కడ అంత హ్యాపీనెస్ ఉన్నా లేకున్నా కానీ అనుభూతి అయితే మనసులో ఎప్పుడు ఉంటుంది. ఇంకా నా పర్సనల్ విషయానికి వస్తే, నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి శబ్నం, రెండో అమ్మాయి జీనత్. పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఆ అమ్మాయి మలేషియాలో ఉంటుంది, ఇప్పుడు ఇండియాకి వచ్చి 2 ఏళ్ళైంది. మనము పిల్లల కోసం ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు, ఎన్నో ఆస్తులు, ఎన్నో మనము జీవితాంతం సమకూరుస్తూ ఉంటాము. పిల్లలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. తల్లిదండ్రులుగా మనం ఎంతో తాపత్రపడుతుంటాం. మనం ఎన్నో విషయాలు వాళ్ళ గురించే జీవిస్తూ ఉంటాము. కానీ ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మన కోసం మనకంటూ ఏదైనా చేస్తే ఆ మనసు పడే తృప్తి వేరే, ఆనందం వేరే. నేను కట్టుకున్న వాచ్ మా పెద్ద అమ్మాయిది ఇచ్చింది, ఇయర్ ఫోన్స్ మా పెద్ద అమ్మాయి. నేను అప్పుడప్పుడు ఫిషింగ్కి వెళ్తుంటా. మలేషియాలో నుంచి ఆసియాలో తెప్పించి మా అల్లుడు ఫిషింగ్ రాడ్ నాకు తెప్పించాడు. అవన్నీ పిల్లలు మన చిన్న వస్తువులైనా కానీ మన సంతోషం చాలా చాలా ఎక్కువ మనసులో తృప్తి కలిగిస్తాయి. జీవితాంతము మనం పిల్లలు ఉంటాం. పిల్లలు కూడా మన కోసం ఈ వయసులో మన కోసం హెల్ప్ చేస్తే చాలా తృప్తినిస్తుంది. చిన్న అమ్మాయి కానీ పెద్ద అమ్మాయి కానీ లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నేను ఎప్పుడు ఆడపిల్లగా మగ పిల్లలని ఎప్పుడు ఫీల్ కాలేదు. నా పిల్లలు ఇద్దరు నాకు 2 కళ్ళు. వాళ్ళ కోసమే నా జీవితము. నేను నా శరీరంలో ఈ ఊపిరినంత వరకు నా పిల్లల కోసం ఎంత అవసరమైనా నేను వాళ్ళకు సపోర్ట్గా ఉంటాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎంత ముసలివాళ్ళైనా కానీ మనం ఏం చేయలేకన్నా వాళ్ళ కన్న ముందు ఉంటే వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. ఇంకోటి, మా చిన్న పాప హైదరాబాద్లో ఉంది, జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి తెచ్చిన బనీన్ ఇది, ఆ అమ్మాయి తెచ్చిన చెప్పులు ఇవి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, వాళ్ళు తెచ్చిచ్చిన చిన్న వస్తువులు మనము అవి వేసుకున్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఎందుకంటే మనం వాళ్ళ కోసము ఎన్నో తెచ్చిస్తాము. తెచ్చిచ్చి వాళ్ళు పిల్లలు తీసుకుంటారు. డాడీ మాది డాడీ తెచ్చిస్తాడని వాళ్ళు ఒక హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో చూపిస్తారు. ఆ హ్యాపీనెస్ మనం చూసి మన హృదయం ఎంత ఖుషిని, ఎంత సంతోషాన్ని పొందుతామో అది మనము మాటల్లో చెప్పలేము. అది మన మనసుకే తెలుసు, మన పిల్లలు ఎంత సంతోషించారు. ఆ సంతోషం మళ్ళీ మళ్ళీ చూడాలని మనం ఎన్నో వాళ్ళకు చేస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు రిటర్న్ మనకి ఏ చిన్న విషయం చేసినా కానీ మనకు ఆ చెప్పలేని అనుభూతి. ఈ భూమి మీద ఉన్న రోజులు ఈ తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల అందరి మధ్య హ్యాపీనెస్ ఉండాలి అని అల్లాహ్ తాలా దువా చేస్తుంటాను. అందరి జీవితాల్లో కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష. నా మనస్తత్వం ఒకటే, ఎదుటివాడు ఎలా అన్నా ఉన్ని మనము నిజాయితీగా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి. మనము ఒకరికి ఇబ్బంది కలగకుండా మనం మీద నడుచుకోవాలి. అప్పుడే నీ ఎంతకు నువ్వు మారితేనే సమాజంలో నువ్వు ఒక గుర్తింపు ఉంటావు. మనం మారకుండా మన వల్ల ఒకరికి ఫీల్ కాకూడదు. అది నా కాన్సెప్ట్. ఎందుకంటే మనము ఫలానా వాడు నాకు ఇలా చేశాడని మనసులో కూడా రాకూడదు. మనము హ్యాపీగా ఉండాలి.
ఓకే, నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేశాను. ఓకే, మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి. ఓకే, బాయ్.